ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతరగా పేరుగాంచిన సమ్మక్క సారలమ్మ మహాజాతరకు సమయం దగ్గర పడుతోంది. ఈ మహాజాతర ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో ఈ నెల 28 నుంచి 31వ తేదీ వరకు జరగనుంది. ఈ నేపథ్యంలో వనదేవతలను వారి స్వగ్రామాల నుంచి మేడారం తరలించేందుకు పూజారులు సర్వం సిద్ధం చేస్తున్నారు. జాతర తొలి రోజున కన్నెపల్లి నుంచి సారలమ్మ, పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు, కొండాయి నుంచి గోవిందరాజులు మేడారానికి చేరుకుని గద్దెలపై కొలువుదీరనున్నారు. అనంతరం చిలకలగుట్ట నుంచి అధికార లాంఛనాలతో సమ్మక్క తల్లిని తీసుకొచ్చి గద్దెలపై ప్రతిష్ఠించనుండగా కోట్లాది మంది భక్తులు మొక్కులు చెల్లించనున్నారు. ఇక సమ్మక్క భర్త అయిన పగిడిద్దరాజు స్వామివారి స్వగ్రామం పూనుగొండ్లలో ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్నాయి. మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్ల గ్రామంలోని పెనక వంశీయులు తమ పూర్వీకుల ఆచారం ప్రకారం ఈ నెల 27న పగిడిద్దరాజును పెళ్లి కొడుకుగా ముస్తాబు చేసి అటవీ మార్గంలో కాలినడకన మేడారానికి తరలించనున్నారు. అయితే మేడారం జాతరకు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం పగిడిద్దరాజు జాతరకు కూడా నిధులు కేటాయించాలని కోరుతున్నారు. ప్రతి సంవత్సరం వేలాది భక్తులు తరలివచ్చిన తాగునీరు, నీడ పందిర్లు, రోడ్ల మరమ్మతులు లాంటి కనీస వసతులు లేవని వాపోతున్నారు. మేడారం జాతర ఖర్చులో కనీసం 10% నిధులైన పూనుగొండ్ల గ్రామాభివృద్ధికి కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.